హాయ్ గాయ్స్, నేను మీ పల్లవిని. ఇవాళ వీడియోలోని నెల్లూరు ఫేమస్ అయిన పప్పుచారుని చూపించబోతున్నాను. మీరు ఏమంటారు? పప్పుచారు అంటారా, పప్పుల్స్ అంటారా? సరే, ఏదో ఒకటిలే, కానీ ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కందిపప్పుని 2-3 సార్లు బాగా కడగండి. కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 పచ్చిమిర్చి, 3 టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం చింతపండు, కట్ చేసిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా మ్యాష్ చేయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మనం పక్కన పెట్టుకున్న పప్పులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది ఆ గిన్నెలో వేసుకొని ఉడకనివ్వండి. ఈ పప్పుచారు తెల్లుతున్నప్పుడు చివరన కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.